కార్తీకం శివుడికి ఎంత ప్రీతికరమైందో మార్గశిరం విష్ణుమూర్తికి అంత పవిత్రమైంది అనేది భక్తుల విశ్వాసం. మార్గశిరం అంటే నేను అని సాక్షాత్తు విష్ణుమూర్తి భగవద్గీతలో చెప్పాడు. అందుకే ఈ మాసంలో వైష్ణవ దివ్య దేశాల్లో ప్రధానమైందిగాను ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయంగాను పేరొందిన శ్రీరంగనాథుని దర్శనం పుణ్యప్రదంగా భావిస్తారు భక్తులు. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే. ఆ సందర్భంగా ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని వీక్షిస్తే ఉభయ కావేరీ నదుల మధ్య రూపుదిద్దుకున్న ద్వీపంలో సప్త ప్రాకారాలతో 15 గోపురాలతో వెలిసిల్లే భూలోక వైకుంఠమే శ్రీరంగం. శ్రీరంగనాథ స్వామి ఆలయం. దీన్నే తిరువరంగం అని పిలుస్తారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉంది దివ్యధామం. శ్రీ మహావిష్ణువు స్వయంభూగా అవతరించిన 8 ప్రసిద్ధ దివ్యక్షేత్రాల్లోనూ 108 వైష్ణవ దివ్య దేశాల్లోనూ ఇదే ప్రధానమైంది. శ్రీరామ శ్రీకృష్ణ అవతారాలకు క్షీరాబ్దినాథుడు మూలమని, అర్చావతారాలకు శ్రీరంగనాథుడే మూలమని వైష్ణవుల విశ్వాసం. ఆళ్వారులు కీర్తించిన దివ్య దేశాల్లోనూ ఇదే కీలకమైంది. అందుకే వాళ్ళ దివ్య ప్రబంధాలతో పాటు రామానుజుని విశిష్టాద్వైత సిద్ధాంతానికి పట్టుగొమ్మగా నిలిచింది శ్రీరంగం. 9వ శతాబ్దంలో తలకాడిని పాలించిన గంగ వంశానికి చెందిన తొండమాన్ రాజా ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడట. ఆ తర్వాత 44వ అలింగయ్య సింగర్ జియర్ స్వామి కలలోకి శ్రీమన్నారాయణుడు వచ్చి ఆలయాన్ని కట్టించమని కోరడంతో ఆయన దీన్ని కొంతవరకు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆపై వరుసగా చోళ, పాండ్య, హోయసల, విజయనగర రాజులకు సంబంధించిన శాసనాలు ఎన్నో ఈ ప్రాంగణంలో కనిపిస్తాయి. ఇలా ఎందరో చక్రవర్తులు దీని నిర్మాణంలో పాలు పంచుకున్నప్పటికీ చోళుల కాలంలోనే దీన్ని కట్టించినట్లు తెలుస్తోంది. ముసల్మానులు, ఆంగ్లేయుల దాడుల్ని, ప్రకృతి విపత్తుల్ని తట్టుకుని నిలిచింది ఆలయ సముదాయం. అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన సమయంలో ప్రధాన ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహాన్ని అక్కడ పూజారులు దాచిపెట్టారని, తర్వాత కాలంలో విజయనగర సామ్రాజ్యాధిపతి అయిన కుమారకంబుడు ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి ఆలయాన్ని పునరుద్ధరించాడట. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలను తెలిస్తే ఆశ్చర్యం వేస్తోంది. సుమారు 156 ఎకరాల్లో 4116 మీటర్ల చుట్టుకొలతతో నిర్మితమైన ఈ ఆలయం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయంగా పేరొందింది. 11 అంతస్తులతో 237 అడుగుల ఎత్తు ఉన్న ఇక్కడి రాజగోపురం ఆసియా ఖండంలోకెల్లా పెద్దది. ఆలయ ప్రాంగణంలో 81 దేవతామూర్తుల గుడుల్ని, విశ్రాంత గదుల్ని, వాణిజ్య సముదాయాల్ని కట్టించిన తీరు సందర్శకుల్ని చకితులు చేస్తుంది. అందుకే ఇది టెంపుల్ టౌన్గా పేరొందింది. ఇక గర్భాలయంలోని శేషసేన భంగిమలో ఉన్న మూర్తికి పెరియ పెరుమాళ్ అని పేరు. ఆయనకి ఎదురుగా ఉన్న బంగారు స్తంభాలను తిరుమన్నైతూన్ అంటారు. నంబెరుమాళ్లు సౌందర్య సముద్రంలో పడి కొట్టుకుని పోకుండా ఉండేందుకే ఈ స్తంభాలని ప్రతీతి. ప్రాంగణంలో 12 నీటి కొలనులు ఉంటే వాటిల్లో సూర్య, చంద్ర పుష్కరిణిల్లో 20 లక్షల లీటర్లకు పైగా నీళ్లు పడతాయట. ఇక్కడ స్వామిని గరుడ వాహన, సింహవాహన, హనుమంత, శేషవాహన రథాల్లో ఊరేగిస్తారు. ఇక్కడున్న గరుడాల్వారి విగ్రహం ఎత్తు 25 మీటర్లు. ఆయన అలంకరణకు 30 మీటర్ల పొడవాటి వస్త్రాన్ని వాడతారట. గరుడాల్వారికి ప్రత్యేకంగా మంటపం కూడా ఉంది. క్షీరసాగర మదనంలో పుట్టిన ధన్వంతరికి ఆలయం ఒక్క శ్రీరంగంలోనే ఉంది. చారిత్రక కాలం నాటి మురుగునీటి నిర్వహణ, వర్షపు నీటిని నిల్వ చేసుకునే విధానంతో ఈ ఆలయం ఐక్యరాజ్య సమితి అవార్డుని సొంతం చేసుకుంది. ప్రధాన ద్వారం దాటి వెళ్లగానే వచ్చే మొదటి ప్రాకారాల్లో చిలుగుల మండపం, యాగశాల, విరాజుబావి, రెండో దాంట్లో పవిత్రోత్సవ మండపం, హయగ్రీవ, సరస్వతి ఆలయాలు, మూడో దాంట్లో గరుత్మంతుని సన్నిధి, బాలి సుగ్రీవుల సన్నిధి, చంద్రపుష్కరిణి, 4లో గరుడాల్వార్, నాదముని, కోరతాళ్వార్ సన్నిధిని దర్శించుకోవచ్చు. 5వ దానికి ఉత్తర వీధి అని పేరు. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ వీధిలోనే స్వామివారిని ఊరేగిస్తారు. 6వ ప్రాకారానికి చిత్రవీధి అని పేరు. ఇక్కడ వీధుల్లో ఆళ్వార్లను ఊరేగిస్తూ ఉంటారు. 7వ ప్రాకారంలో వామనుని సన్నిధి, దశావతారాలు కనిపిస్తాయి. రంగనాథ స్వామి కొలువి ఉన్న గర్భగుడి పైకప్పు విమానమాకృతిలో ఉంటుంది. ఇక గర్భగుడిలో ఆదిశేషునిపై శయనించిన స్వామిని చూడ్డానికి 2 కళ్ళు చాలవు. ఇక్కడ స్థల పురాణం ఏమిటంటే, మనువు కుమారుడైన ఇక్ష్వాకు మహారాజు
బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయగా బ్రహ్మ తాను ఆరాధిస్తున్న శ్రీరంగనాథుని ప్రతిమను ఇక్ష్వాకు మహారాజుకి ఇస్తాడు. అలా ఆ వంశంలో శ్రీరామచంద్రుడి వరకు ఆయన్ని ఆరాధించారు. పట్టాభిషేకానంతరం విభీషణుడు శ్రీరామ వియోగాన్ని భరించలేక లంకకు తిరిగి వెళ్ళలేకపోతున్న సందర్భంలో రాముడు తనకు బదులుగా రంగనాథుని విగ్రహాన్ని విభీషణుడికి ఇస్తాడు. అంతటా రంగనాథుడితో బయలుదేరిన విభీషణుడు ఉభయ కావేరుల మధ్యకు చేరేసరికి సంధ్యావందన సమయం కావడంతో స్వామిని కింద పెట్టి నదికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి రంగనాథుడు అక్కడే ప్రతిష్ఠితమైపోవటం చూసి విచారించాడట. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే ధర్మచోరుడు అతన్ని ఓదార్చి విగ్రహం ఉన్న చోటే ఆలయాన్ని నిర్మించాడని, విభీషణుడి కోరిక మేరకు స్వామి దక్షిణ దిక్కుకు తిరిగాడని పౌరాణిక కథనం. ఇక రంగనాథుడి ఉత్సవాలు ఏడాదికి 365 రోజులు ఉంటే అందులో 322 రోజులు ఉత్సవాలు జరిగేది ఈ ఆలయంలోనేనట. ఆలయంలో పేర్కొన్న మరణాన్ని తొలగించేందుకు జూన్ జూలై మాసంలో గర్భగుడిని శుభ్రపరిచి ప్రత్యేకంగా తయారు చేసిన మూలికా తైలాన్ని పెరియ పెరుమాళకు పూసి మెరుగుపెట్టిన బంగారు తొడుగుని తొడుగుతారు. ఆ సమయంలో బంగారు కలశల్లో భక్తులు కావేరీ నది నుంచి నీళ్లు తీసుకొస్తారు. అలాగే నిత్య పూజల్లోని లోపాలను సరిదిద్దేందుకు పవిత్రోత్సవాన్ని తమిళమాసమైన ఆణిలో 2 రోజుల పాటు చేస్తారు. ఏడాది పొడవునా ఎన్ని ఉత్సవాలు జరిగినా ధనుశుద్ధ ఏకాదశికి ముందు వెనకలుగా జరిగే పగలపత్తు రాపత్తు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశికి 10 లక్షలకు పైగా భక్తులు హాజరవుతారు. ఇలా చెప్పుకుంటూ వెడితే ఈ దివ్యక్షేత్రానికి ఉన్న ప్రత్యేకతలు ఇంకెన్నో. శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి ఆలయంలో 900 ఏళ్ల నాటి రామానుజులు సమానత్వాన్ని చాటుతూ విశిష్టాద్వైత గొప్పదనాన్ని ప్రపంచానికి చెప్పిన మహనీయుడు శ్రీ రామానుజాచార్యులు. శ్రీ పెరుంబుదూరులో పుట్టి కంచిలో వేద విద్యని అభ్యసించి శ్రీరంగం వేదికగా శ్రీవైష్ణవాన్ని ప్రబోధించాడాయన. కొందరికే పరిమితమైన అష్టాక్షరి మంత్రాన్ని తిరుకొట్టియార్ ఆలయ గోపురంపైకెక్కి అందరికీ వినిపించారు. దీన్ని బహిరంగంగా వినిపిస్తే నరకానికి వెడతారనే వాదనను తోసిపుచ్చి వెళ్ళినా పర్వాలేదు, మరికొందరికి ముక్తి వస్తే అదే మేలు అని భావించిన గొప్ప వ్యక్తి. ఓం నమో నారాయణాయ. 1137లో ఆయన మరణానంతరం 9 శతాబ్దాలుగా పార్థివ దేహం శ్రీరంగంలో భద్రంగా ఉంచారు. தத்துவமாகி எங்கும் நிறைந்த ஸ்ரீராமானுஜரே, பன்னிரு பேரின் பாசுரம் வளர்த்த ஸ்ரீராமானுஜரே, உன் பதமல நாளும் வணங்கிட வந்தோம் శ్రీరామానుజరే. 4వ ప్రాకారంలో రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినప్పటికీ విగ్రహం వెనక ఉన్నది ఆయన దివ్య శరీరమేనని పద్మాసనంలో కూర్చొని పరమపదించడంతో ఆ భంగిమలోనే దేహాన్ని భద్రపరిచారని, ఈ రకమైన మమ్మిఫికేషన్ మరెక్కడా కనిపించదని అంటారు. ఏటా ఈయనకి 2 సార్లు ఉత్సవాలు నిర్వహించిన సమయంలో మాత్రమే కర్పూరం కుంకుమ పువ్వును ముద్దగా నూరి శరీరానికి పూస్తారట. అందువల్ల ఒక రకమైన ఎరుపు రంగులో అది మెరుస్తూ ఉంటుంది. హారతిచ్చే సమయంలో ఆయన కళ్ళను గోళ్లను గుర్తించవచ్చు. శ్రమముషి సహాయం ఘనమతే కదా వా తత్పుణ్యే మహతి పులినే మంగళగుణం భజేయం రంగ